వాడా, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. మరి డోపింగ్ అంటే ఏంటి? లైక్ మీరు స్పోర్ట్స్లో గెలవాలి అంటే యూ నీడ్ టు పర్ఫామ్ వెల్. సో కంపేర్ టు అదర్స్ యూ నీడ్ టు హ్యావ్ ఎ బెటర్ స్కోర్. కేవలం మనకు ఆటల్లోనే కాదు, ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా మీకు ఎప్పుడు జాబ్ వస్తుంది? మీరు మీ అదర్ ఆస్పిరెంట్ కంటే ఎక్కువ మార్కులు సంపాదించినప్పుడు జాబ్ వస్తుంది. అండ్ రైట్, ఒకటి గమనించండి, అకాడమిక్ ఎగ్జామినేషన్స్ ఏంటంటే 100 మంది రాస్తున్నారనుకోండి, 100 మంది కూడా పాస్ కావచ్చు. ఓకే, మీకు తెలిసిందే 100 మంది డిస్టింక్షన్ రావచ్చు. అందరూ బాగా చదివారనుకోండి, అందరికీ 100 out of 100 రావచ్చు, వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఆ అవకాశం ఉందా అంటే ఎంత మాత్రం లేదు. ఓకే, మీరు మీ కాంపిటీటర్ కంటే 1 మార్క్ ఎక్కువ సంపాదించాల్సిందే మీకు జాబ్ రావాలంటే. సో 100 పోస్టులు ఉంటే రాసే వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంటుంది. సో అది క్లారిటీగా ఉండాలి మనం, రైట్. సో మరి క్రీడల్లో కూడా అంతే. క్రీడల్లో, స్పోర్ట్స్లో యూ నీడ్ టు పర్ఫామ్ వెల్. అయితే బాగా ప్రాక్టీస్ చేసి, అందరికంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసి విజయం సాధించాలి. అట్లా కాకుండా బై యూజింగ్ సర్టన్ డ్రగ్స్ ఇఫ్ యు ఆర్ ఇంప్రూవింగ్ యువర్ పర్ఫార్మెన్స్, దట్ ఈస్ నాట్ రియల్ సక్సెస్. అంటే మీరు ఏవైనా లైక్ పర్ఫార్మెన్స్ పెంచే ఔషధాలను వాడి ఓకే మీరు గెలుస్తున్నారనుకోండి, అది నిజమైన గెలుపు కానే కాదు. దాన్ని కట్టడి చేయడం కోసం, డోపింగ్ని రెస్ట్రిక్ట్ చేయడం కోసం మనకు ఎస్టాబ్లిష్ అయిందే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. మరి ఎప్పుడు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అంటే నవంబర్ 10th 1999. నవంబర్ 10th 1999 నాడు ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. మరి నవంబర్ 10th మనకు ఏమి డే అంటే వరల్డ్ సైన్స్ డే, రైట్. సో ఈ డేస్కు సంబంధించి మనకు చాలా బిట్స్ ఉంటాయి, ఏ ఎగ్జామినేషన్ రాసినా వస్తూ ఉంటాయి. ఇలా సందర్భం వచ్చినప్పుడల్లా నేను మీకు అది రిలవెంట్గా ఉన్న ఏ డే అని చెప్తాను. ఎట్ ద సేమ్ టైం డేస్కు సంబంధించి స్పెసిఫిక్ క్లాస్ కూడా మనం పెట్టుకుందాము, రైట్. సో నవంబర్ 10th అనేది మనకు వరల్డ్ సైన్స్ డే. ఓకే, వరల్డ్ సైన్స్ డే. మరి వరల్డ్ సైన్స్ డే అంటున్నాం, నేషనల్ సైన్స్ డే కూడా ఉంటుందా అంటే ఉంటుంది. నేషనల్ సైన్స్ డే ఎప్పుడు అంటే మనకు ఫిబ్రవరి 28న మనం ఏం డేగా చేస్తామంటే నేషనల్ సైన్స్ డే.